డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే 2025లో ఓపెన్ పీజీ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు అండ్ పీజీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసి ఎవరైతే లైక్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో, సో ఈ వీడియోలో ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు అసైన్మెంట్స్ అప్డేట్ అయితే వచ్చింది. సో అన్ని పీజీ స్టూడెంట్స్కి రాలేదు, కొన్ని పీజీ సబ్జెక్ట్స్ అయితే మనకు అప్డేట్ ఇస్తారు వాటి గురించి. అండ్ మనకు ఫీజ్ పేమెంట్, సో ఫస్ట్ ఇయర్ అయిపోయింది కదా, సెకండ్ ఇయర్ ఫీజు ఇంకా చాలా మంది పే చేసుకోలేరు. సో వాటి గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ మనకు పీజీ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్. సో రీసెంట్గా మనకు 2025లో జాయిన్ అయ్యి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసుకున్న వాళ్ళు, సో మోస్ట్లీ ఈ ఆగస్ట్ ఎండ్ వరకు ఎనీ టైం రావచ్చు. సో రిజల్ట్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి, కాకపోతే ఇంకా వాళ్ళు అప్డేట్ చేయలేరు. అప్డేట్ చేసిన తర్వాత వాళ్ళైతే ఎనీ టైం మనకు ఆగస్ట్ ఎండ్ లోపు వెబ్సైట్ అయితే మనకు పెట్టేస్తారు. ఆ సెప్టెంబర్ 10 to 15 వరకైనా వాళ్ళైతే అప్డేట్ చేస్తారు. జస్ట్ వాళ్ళు రిలీజ్ చేయడమే కొద్దిగా లేట్ ఉంది. మార్క్స్ కావచ్చు, అవన్నీ అప్లోడ్ కావచ్చు, అవన్నీ రెడీ అయితే ఉన్నాయి. సో మనమైతే యూనివర్సిటీ వాళ్ళకైతే కాంటాక్ట్ అయినాం. సో వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఆగస్ట్ ఎండ్ వరకు ఎనీ టైం రావచ్చు. అప్పటికి డిలేడ్ అయితే సెప్టెంబర్ 10 వరకు మనకైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి పీజీ మనకు ఈ సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన అసైన్మెంట్స్ అప్డేట్ అయితే వచ్చిందండి. కానీ వెబ్సైట్లో ఇంకా అప్లోడ్ చేయలేరు. మనకు నార్మల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన అసైన్మెంట్ వెబ్సైట్ ఉంటుంది. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు వీడియో చూస్తున్నారు కదా, అక్కడ మోర్ అని క్లిక్ చేయండి. మోర్ అని క్లిక్ చేస్తే కింద మీకు అసైన్మెంట్కి సంబంధించిన లింక్, అఫీషియల్ లింక్ ఉంటుంది. అందులో మీ సబ్జెక్ట్స్, మీరు ఏ సబ్జెక్టు, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టరా, ఫస్ట్ ఇయర్ బ్యాచ్, సెమిస్టర్ బ్యాచ్, సబ్జెక్టు, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, పీడిఎఫ్, క్వశ్చన్స్ విత్ పీడిఎఫ్ అన్నీ ఉంటాయి. అండ్ ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్లో లైక్ అసైన్మెంట్స్ మర్చిపోయిన వాళ్ళు ఉన్నారో, మీరు ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ రాసుకోవచ్చు. ఫస్ట్ సెమిస్టర్ మళ్ళీ డేట్ ఇస్తారు, అది అప్పుడే రాయాలి. ఇప్పుడు మీరు సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన మీరైతే రాసుకోవచ్చు. సో ఇంకా వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయలేరు. కొన్ని వాట్సాప్ గ్రూప్లో మీ స్టడీ సెంటర్, సపోజ్ ఎంఎస్సి కెమిస్ట్రీ కావచ్చు, ఇట్లా వేరియస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొంతమందికి ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు సపోజ్ మీకు ఇచ్చి ఉంటే కింద మెసేజ్ చేయండి, లైక్ కమెంట్ సెక్షన్లో. ఇంకా ఇవ్వని వాళ్ళు మీరైతే వెయిట్ చేయండి. ఒక్కొక్క సబ్జెక్టు వాళ్ళు హెచ్ఓడి కావచ్చు, ఆ డిపార్ట్మెంట్ ఆల్ ఓవర్ తెలంగాణలో వాళ్ళు అప్డేట్ ఇస్తారు. అప్డేట్ చేసే వరకు వెయిట్ చేయండి. సో రెగ్యులర్గా ఆ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి. సో అప్డేట్ చేయగానే మీరు కింద మెన్షన్ చేయండి, లైక్ ఈ ఎంఏ ఇంగ్లీష్ అయింది, ఎంఏ సోషాలజీ అయింది, ఎంఎస్సి మ్యాథ్స్ అయింది, బాటనీ జువాలజీ అయింది అని మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. సో కొన్ని స్టడీ సెంటర్లో వాళ్ళైతే సెండ్ చేస్తారు పీడిఎఫ్స్, లైక్ రాసుకోండి మీరు క్వశ్చన్స్ పీడిఎఫ్స్ అయితే సెండ్ చేయడం అయితే జరిగింది. థర్డ్ పాయింట్ వచ్చేసి అసైన్మెంట్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, కొంతమంది బిజీగా ఉండడం వల్ల వాళ్ళైతే రాసుకోరు. సో అలాంటి వాళ్ళ కోసం మనం అసైన్మెంట్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్ అసైన్మెంట్ మేమే రాసి, సో కొంతమందికి ఓన్లీ అసైన్మెంట్స్ కావాలనుకుంటే ఓన్లీ అసైన్మెంట్ రాసి ఇస్తాం. కొంతమందికి కంప్లీట్ వర్క్ అసైన్మెంట్ ప్లస్ చార్ట్ బైండింగ్ కంప్లీట్ జస్ట్ స్టడీ సెంటర్లో మేము ఇచ్చేసి రావాలి. అసలు వేరే పాయింట్ కావచ్చు, రాయడం కావచ్చు, ఏం లేకుండా ఆ సర్వీస్ కూడా ఉంది. సో 2 సర్వీసెస్ అయితే ఉంటాయి. ఒకటి అసైన్మెంట్ రాసి ఇవ్వడం, సెకండ్ అసైన్మెంట్ ప్లస్ చాట్ బైండింగ్ కంప్లీట్ వర్క్. సో వాటి గురించి కొన్ని ఇంపార్టెంట్, లైక్ ఎవరైతే ఈ సర్వీస్ తీసుకుందాం అనుకుంటున్నారో వాటికి కొన్ని రూల్స్ అయితే చెప్తాను. సో నార్మల్గా ప్రతి మనకు అసైన్మెంట్కి అయితే 4 సబ్జెక్ట్స్ ఉంటాయి కదండి. ఈచ్ సబ్జెక్ట్కి అసైన్మెంట్ 1 ఉంటుంది, అసైన్మెంట్ 2 ఉంటుంది. రెండు కలిపి 6 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో 6 4 24 క్వశ్చన్స్. సో ఈ 24 క్వశ్చన్స్ మనం A4 షీట్లో రాసి మీకైతే ఓన్లీ అసైన్మెంట్ అయితే అలానే అసైన్మెంట్స్ ఇచ్చేస్తాము. లేదు చార్ట్ బైండింగ్ అంటే కంప్లీట్ బుక్ బైండింగ్ లాగా చేసి అవైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఈచ్ క్వశ్చన్కి 75 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో 4 పేజెస్ అయితే మనం ఆన్సర్ అయితే రాసి ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా మనకి 24 క్వశ్చన్స్కి 1800 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది విత్ డెలివరీ. సో డెలివరీ వచ్చేసి ర్యాపిడో సర్వీస్ ఉంటుంది విత్ ఇన్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు. అండ్ ఎవరైతే అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఉంటారో స్పీడ్ పోస్ట్ ఉంటుంది. అండ్ కార్గో సర్వీస్ ఉంటుంది. మీకు ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్. సో స్పీడ్ పోస్ట్ కావచ్చు, ఇవన్నీ సర్వీసెస్కి 200 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా ఓన్లీ అసైన్మెంట్స్ కావాలి అంటే 2000 రూపీస్ అవుతుంది. 1800 మనకు రాసి ఇవ్వడానికి, 200 ఈ బస్ కార్గో కావచ్చు, విత్ ఇన్ 1 డేలో కావాలంటే బస్ కార్గో, స్పీడ్ పోస్ట్, టీటీడీసీ కావచ్చు, ఇవి సర్వీసెస్. ఇవన్నీ కలిపితే 2000. ఓన్లీ అసైన్మెంట్స్ చెప్తే 2000 రూపీస్లో మీకు రాసి కంప్లీట్గా మీ ఇంటికే వచ్చేస్తాయి. నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి మనకు చార్ట్ బైండింగ్. సో రాసిన దాన్ని చార్ట్ బైండింగ్, బుక్ బైండింగ్ లాగా చేసి ఇవ్వాలంటే ఈచ్ సబ్జెక్ట్కి 130 రూపీస్ అవుతుందండి. సో దానికి చార్ట్ బైండింగ్ వేయాలి, మీ ఐడి కార్డ్స్ పెట్టాలి, అండ్ మీ క్వశ్చన్ పేపర్స్ లైక్ మనకి ఏవైతే ఇచ్చారో ప్రతి ఆన్సర్ ముందు క్వశ్చన్స్ కావచ్చు, అసైన్మెంట్ 1 2 కావచ్చు, అండ్ మీకు సంబంధించిన స్టడీ సెంటర్ ఫార్మేట్, సో నేమ్, మీకు ఏ సబ్జెక్ట్ అసైన్మెంట్ 1 2, మీ రోల్ నెంబర్, కంప్లీట్ A to Z మొత్తం చేసి ఇవ్వడానికి ఒక్క సబ్జెక్ట్కి 130 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. 4 సబ్జెక్ట్స్ అనుకోండి 520 రూపీస్ అవుతుంది 4 సబ్జెక్ట్స్కి.
సో చార్ట్ బైండింగ్ ఓన్లీ చార్ట్ బైండింగ్కి 520 రూపీస్ అవుతుంది. సో కంప్లీట్గా మనకు ఓన్లీ అసైన్మెంట్స్ 2000, అసైన్మెంట్ ప్లస్ చార్ట్ బైండింగ్ అయితే 2500. సో ఈ అమౌంట్ మనకైతే సర్వీసెస్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఓన్లీ అసైన్మెంట్ అని మెసేజ్ చేయొచ్చు. ఇంట్రెస్టెడ్ ఉంటేనే చార్ట్ బైండింగ్ ప్లస్ అసైన్మెంట్స్ అంటే 2500 అవుతుంది. సో మీరు మెసేజ్ చేసే వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీరు డైరెక్ట్ అయితే కాల్స్ కావచ్చు అట్లా చేయకండి, జస్ట్ మెసేజ్ చేయండి. సో నంబర్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అయితే వీడియో చూస్తున్నారో కింద ఆ నంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉంటే లైక్ మనకు సబ్జెక్ట్ నేమ్ చెప్పండి మీది, అండ్ మీకు అసైన్మెంట్ ప్లస్ చార్ట్ బైండింగ్ అని పెట్టండి. సో 2000 ఫర్ అసైన్మెంట్స్ రాసివ్వడం, అసైన్మెంట్ ప్లస్ చార్ట్ బైండింగ్ 2500. సో ఎవరికైతే ఆ సర్వీస్ కావాలో అడ్వాన్స్గా ఒక 1000 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. సో కొంతమంది ప్రీవియస్గా మనకు ఎవరైతే రాసిన వాళ్ళు ఉన్నారో కొంతమంది 3 to 4 మెంబర్స్ సో అమౌంట్ అనేది ఇవ్వలేరు. సో అట్లా ఒక 2-3 స్టూడెంట్స్ చేశారు కాబట్టి మేము ఇప్పటి నుంచి హాఫ్ ఆఫ్ ది అమౌంట్ 1000 రూపీస్ మేము అడ్వాన్స్ తీసుకున్న తర్వాతనే మీకు రాసి ప్రొవైడ్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది స్విచ్ ఆఫ్ చేయడం, బ్లాక్ చేయడం అట్లాంటివి చేస్తున్నారు కాబట్టి సో ఫస్ట్ 1000 రూపీస్ తీసుకున్న తర్వాతనే మీకు రాసిన తర్వాత వన్స్ రాయగానే రిమైనింగ్ అమౌంట్ సెండ్ చేసిన తర్వాత మీకు స్పీడ్ పోస్ట్ కావచ్చు కారువలో మీకైతే మీ ఇంటికి అయితే వచ్చేస్తాయి. సో మనకు మినిమం 5 to 7 days అయితే మనకు టైం పడుతుంది రాసి ఇవ్వడానికి. సో మీరు ఎంత తొందరగా ఇస్తే అంత బెటర్ అండి. చాలామంది రేపు లాస్ట్ డేట్ అంటే 2-3 days ముందు కాంటాక్ట్ అయ్యి మాకు ఒక 1 dayలో కావాలి అంటే అట్లా కుదరదు. మీకు సపోజ్ ఈ రోజు డేట్లో ఇస్తే ఈ రోజు ఇచ్చేసేయండి. ఇస్తే మీకు సీరియల్ వైజ్గా మేము రాసి పెట్టుకుంటాం. ఫస్ట్ ఎవరు ఇస్తే వాళ్ళది రాస్తాం, సెకండ్ ఎవరు ఇస్తే నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ అయిపోతున్నాక సెకండ్ పర్సన్ అట్లా రాస్తాం. కాబట్టి మీకు సర్వీస్ కావాలంటే వన్స్ మీకు ఆ పీడిఎఫ్స్ రాగానే మాకు ఇచ్చేస్తే విత్ ఇన్ 7 daysలో మీకు మీ ఇంటికి అయితే వచ్చేస్తాయి. మీరు తొందరగా వెళ్ళి స్టడీ సెంటర్లో అయితే ఇవ్వచ్చు. చాలామంది లాస్ట్ 5 days, 4 days, 3 days ముందు వచ్చి మాకు అసైన్మెంట్స్ రాసివ్వండి అంటే రాయడం చాలా ఈజీ అయితే కాదండి, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ రాసే కంటెంట్ కూడా మనం టెక్స్ట్ బుక్స్ యూజ్ చేస్తాము. సో నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు 1 month టైం ఉంటే మీరు రాసుకోండి. ఎవరైతే రాయలేమో మాకు కొద్దిగా అర్థం అవుతలేదు అనుకుంటేనే మీరు సర్వీస్ తీసుకోండి. లేకపోతే మీరు ఒక్కొక్క అసైన్మెంట్ ఎవ్రీడే ఒక 1 hour 2 hours రాస్తే ఒక 15 days 20 daysలో అయిపోతుంది. లేదు ఎవ్రీడే 3-4 hours కూర్చుంటే ఒక 5 to 7 daysలో అయిపోతుంది. సో ఈ అసైన్మెంట్స్ రాసేది కూడా పీజీ స్టూడెంట్సే. సో నా దగ్గర ఉండే ఎవరైతే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే రాస్తారు. పీజీ కంప్లీట్ వాళ్ళు ఎంఎస్సీ అనుకుంటే వాళ్ళకి ఎంఎస్సీ స్టూడెంట్స్కి ఇచ్చేస్తారు. మ్యాథ్స్ స్టూడెంట్ మ్యాథ్స్, సో ఆ రిలవెంట్ సబ్జెక్ట్ స్టూడెంట్స్ మాత్రమే రాస్తారు. సో ఇంట్రెస్ట్ ఉంటేనే మీరైతే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో 5 to 7 daysలో మీకైతే రాసి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో కొంచెం తొందరగా ఇస్తే తొందరగా వచ్చేస్తాయి. మీకు లేట్ లాస్ట్ డేట్ ఇస్తే మేము కొన్ని లిమిటెడ్ సర్వీస్ తీసుకుంటాం. ఎందుకంటే మన దగ్గర 5 to 6 స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు రాసేవాళ్ళు కాబట్టి. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ రిజర్వ్ లాగా అయితే ఉంటుంది. అండ్ ఈచ్ ఒక్కొక్క క్వశ్చన్కి 4 పేజెస్ వరకు అయితే మ్యాక్సిమం రాస్తే మీకు బైకి 30కి 30 అయితే మార్క్స్ అయితే వస్తాయి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో అసైన్మెంట్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ పీజీ సెకండ్ ఇయర్, సో ఇప్పుడు మనకు పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఒక అకాడమిక్ ఇయర్ అయిపోయింది, కానీ ఇంకా మీకు పీజీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాలేవు. కాకపోతే మీరు పీజీ సెకండ్ ఇయర్కి సంబంధించిన ఫీజు అయితే పేమెంట్ చేసుకోవాలి. సో చాలామంది ఇంకా పే చేయలేరు. సో 9th September ఈజ్ ద లాస్ట్ డేట్. మీరు అది పే చేస్తేనే మీకు అప్కమింగ్లో ఉండే సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. సపోజ్ మీరు ఇప్పుడు పేమెంట్ చేయకపోతే మళ్ళీ 1 year వరకు వెయిట్ చేయాలి. సో ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది క్లిక్ చేసుకొని మీ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసుకుంటే మీకు అప్లికేషన్ వస్తుంది. మీరు సబ్జెక్ట్స్ ఎంచుకొని మీరు ఆ అప్లికేషన్ ద్వారా ఫీజ్ పేమెంట్ అయితే పేమెంట్ చేసుకోవాలి. పేమెంట్ చేసుకుంటేనే మీరు థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, లేకపోతే ఎలిజిబుల్ కాదు. సో ఇక్కడ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఒకటి, రిజల్ట్స్ ఎనీ టైం రావచ్చు, వెయిట్ చేయాలి రెగ్యులర్గా. వాళ్ళు పలానా డేట్ అని చెప్పారు, మీరు వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి అని చెప్తారు. సెకండ్, అసైన్మెంట్స్ అప్డేట్ అవుతాయి. వన్స్ అప్డేట్ అవ్వగానే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అసైన్మెంట్ సర్వీస్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. సో కొంచెం తొందరగా ఇస్తే తొందరగా మీకైతే రాసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే నేను కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే మీరే రాసుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.